హాయ్ వ్యూవర్స్, ఈరోజు మీకు నేను ఈ వీడియోలో రోల్స్ని చేసి చూపిస్తున్నాను. రోల్స్ అంటే ఇక్కడ నేను వెజ్ రోల్స్, స్ప్రింగ్ రోల్స్ కాదండి, బ్రెడ్ రోల్స్ని చేసి చూపిస్తున్నాను. ఇది నేను ట్రై చేసినటువంటి కొత్త రెసిపీ. ఓకే, వెల్కమ్ టు ఇస్మార్ట్ కిచెన్. ముందుగా ఒక బౌల్లోకి గోరువెచ్చని 1/2 కప్పు మిల్క్కి 1 టేబుల్ స్పూన్ ఈస్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ పాలు అనేవి బాగా వేడిగా తీసుకోకండి. ఈ విధంగా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సుమారు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వల్ల ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. 1.5 కప్ సుమారు మైదా పిండిని 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నప్పుడు మీకు పిండి మరి కాస్త పడితే కనుక వేసుకోండి, అలాగని చెప్పి ఎక్కువగా కానీ వేసుకోకూడదు. మనకి ఇక్కడ పిండి ముద్ద అనేది చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం సాఫ్ట్గా ఉండాలి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సుమారు బటర్ని కూడా యాడ్ చేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మీరు వేళ్ళతోటి బాగా మద్దన చేసుకోండి. ఈ విధంగా మద్దన చేసుకోవడం వలన మనకి బ్రెడ్ రోల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ కలిపినటువంటి పిండి ముద్దని మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్ షేప్లో చేసుకుని మనము 2 అవర్స్ పాటు ఈ విధంగా బౌల్లో ఉంచి ఒక ప్లేట్ తోటి లేదా పాలిథిన్ కవర్ తోటి కవర్ చేసుకుని మనము రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా రెస్ట్ ఇవ్వడం వలన ఇది మరింత సాఫ్ట్గా అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేయండి, మనకి ఫింగర్ పెట్టి ఇలా గుచ్చితే కనుక ఈ విధంగా రావాలి. ఇక్కడ పిండి అనేది డబుల్గా అయ్యింది. తర్వాత మళ్ళీ మీరు మరొకసారి ఈ విధంగా మద్దన చేసుకోవాలి. ఈ విధంగా మద్దన చేసుకున్న తర్వాత మీరు రోల్ చేసుకోవడం కోసము కొంచెము పెద్ద చెక్క లేదా గ్యాస్ కట్ మీద అయినా సరే కొద్దిగా పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి పూరీ పీట అయితే మటుకి సరిపోదు, ఎందుకంటే మనము ఇక్కడ బిగ్ సైజు పూరీ షేప్లో చేసుకుంటాం కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నప్పుడు మరి కాస్త పిండిని యాడ్ చేసుకోవాల్సి వస్తే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా ఒత్తుకుంటున్నాను. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత దీన్ని మనము స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటున్నప్పుడు రిమైనింగ్ యాక్సెస్ ముక్కల్ని అనదర్ సైడ్ నేను అతికేసుకుంటున్నాను. ఈ విధంగా అతుక్కోవడం వలన మనకి పిండి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా అతుక్కుని ఒకసారి మీరు ఒత్తుకుంటే చాలా పర్ఫెక్ట్గా స్క్వేర్ షేప్లో వస్తుంది. తర్వాత దీని మీద 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ని చేతితోటి ఇలా మొత్తం షీట్ అంతా చల్లుకోవాలి. తర్వాత కోకో పౌడర్ని స్టెయినర్ యూజ్ చేసి ఈ విధంగా ఒక్క చోటే కాకుండా మొత్తం షీట్ అంతా ఈవెన్గా చల్లుకోవాలి. ఒకవేళ మీకు బెల్లం కనుక ఇష్టమైతే మటుకి బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత షీట్ని ఒకవైపు నుంచి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ రోల్ చేసుకుంటున్నప్పుడు నేను ఎటువంటి వాటర్ని యాడ్ చేయలేదు. ఒకవేళ మీరు వాటర్ కనుక యాడ్ చేస్తే మటుకి మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయి రోల్స్ అనేవి అంత బాగా రావు. చూడండి ఇక్కడ ఎంత బాగా పర్ఫెక్ట్గా వస్తున్నాయో. ఈ విధంగా మొత్తం షీట్ అంతటిని రోల్ చేసేసుకుని ఒకసారి అటు ఇటు దొర్లించుకుంటే మనకి షీట్ అనేది పర్ఫెక్ట్గా అతుక్కుపోతుంది. ఈ విధంగా అతుక్కున్న తర్వాత దీన్ని కట్ చేయడం కోసము మనము చాక్ తోటి నాట్లు పెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు డైరెక్ట్గా చాక్ తోటే మనము కట్ చేసుకోవచ్చు అని, కానీ మనకి అంత బాగా రావు. కాబట్టి నేను ఇక్కడ థ్రెడ్ యూజ్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. నైఫ్ పెట్టి కట్ చేస్తే మటుకి మనకి పొరలు అనేవి అంత పర్ఫెక్ట్గా రాకుండా మొత్తం అతుకుపోతాయి. అందుకే థ్రెడ్ యూజ్ చేయాలి. వీటిని బేక్ చేసుకోవడం కోసము మౌల్డ్కి కొద్దిగా బటర్ అప్లై చేసిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి బ్రెడ్ స్ప్రింగ్ రోల్స్ని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు దీంట్లో పెట్టుకుంటున్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి కవర్ చేయాలి. ఈ విధంగా మూత పెట్టి కవర్ చేయడం వలన మనకి మరలా పిండి అనేది డబుల్ అవుతుంది. వీటిని బేక్ చేయడం కోసము సాల్ట్ని నేను ఆల్రెడీ 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసిన తర్వాత మాత్రమే వీటిని దాంట్లో పెట్టి ఒక 30 నుంచి 40 మినిట్స్ పెట్టి బేక్ చేసుకోవాలి. ఈ విధంగా బేక్ చేసినటువంటి బ్రెడ్ రోల్స్ మీద తేనెని వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.